హలో అండి. ఈరోజు మనం ప్రీవియస్ టెట్ పేపర్స్లో తెలుగు బిట్స్ అలాగే వాటి యొక్క ఆన్సర్స్ చూద్దాం. వరి పంట లేని యూరును, దొరయుండని యూరు, తోడు దొరకని తెరువును, ధరను బతకలేమి గృహమను, అరయంగ రుద్రభూమి ఎనదగు సుమతి. పై పద్యంలో ధర అనే పదానికి అర్థం ఆకాశం, భూమి, విలువ, దారి. ధర అంటే భూమి అని అర్థం. దీని ఆన్సర్ ఆప్షన్ 2. సుమతి శతక కర్త వేమన, మారణ, బద్దెన, సూరణ. ఆన్సర్ బద్దెన. తిక్కన ప్రకృతి వర్ణనంలో నేల విడిచి సాము చేయవు. ప్రకృతిని వర్ణించేటప్పుడు కూడా కథతో అన్వయించి పాత్రలకు అన్వయం కల్పించి వర్ణించడం తిక్కనకు గల అపూర్వ శిల్పం. ద్రౌపదికి జరిగిన పరాభవానికి ప్రకృతి కూడా సానుభూతి చెందిందంటాడు. తిక్కన ప్రకృతి వర్ణన ప్రత్యేకత, ప్రకృతి కథ, ప్రకృతి పాత్రాన్వయం, ప్రకృతి పరాభవం, ప్రకృతి కోపాన్వయం. ప్రకృతితో సంబంధం లేని అన్వయం, ప్రకృతికి కథకు సంబంధం లేని అన్వయం. ప్రకృతి కథ, ప్రకృతి పాత్ర అన్వయం. ఆన్సర్ ఆప్షన్ 1. తిక్కన ప్రకృతి వర్ణనలో ప్రత్యేకత ఏమిటి అని అడిగాడు. తిక్కన ప్రకృతి వర్ణనలో ప్రత్యేకత ఏమిటంటే ప్రకృతి కథ, ప్రకృతి పాత్ర అన్వయం. ఇక్కడ చూడండి ఇచ్చాడు. ప్రకృతిని వర్ణించేటప్పుడు కూడా కథతో అన్వయించి పాత్రలకు అన్వయం కల్పించి వర్ణించడం తిక్కనకు గల అపూర్వ శిల్పం. అది దాని ఆన్సర్ ఆప్షన్ 1. తర్వాత నేల విడిచి సాము చేయడం అనేది పొడుపు కథ, సామెత, జాతీయం, పలుకుబడులు. నేల విడిచి సాము చేయడం అనేది పలుకుబడులు. ఆప్షన్ 4 పలుకుబడులు. మిత్ర సాహస్రి శతక కర్త గరికపాటి మల్లావదాని, పెరుమాళ్ళు మునెప్ప, మాచిరాజు శివరామరాజు, కొండూరు వీరరాఘవాచార్యులు. మిత్ర సాహస్రి కర్త కొండూరు వీరరాఘవాచార్యులు. చేలము అను పదమునకు అర్థం చేలము అంటే వస్త్రము. చేలము అంటే వస్త్రము. ఆశ పదానికి పర్యాయ పదాలు. ఆశ అనే పదానికి పర్యాయ పదాలు ఇచ్చ, ఈప్స. పుస్తకము పదానికి వికృతి పదం. పొత్తము. మొలక, జలము పదాలకు నానార్థాలు. మొలక, జలము ఈ పదాలకు నానార్థాలు. అంకురము, గంగ, చేర, ధర్మం. ఆన్సరు అంకురము అంటే మొలక, జలము. క్రింది వానిలో జాతీయాలను గుర్తించండి. అక్క చెల్లెలు, తల్లి తండ్రి, ఈడు జోడు, అన్నదమ్ములు. వీటిల్లో జాతీయం ఈడు జోడు. పున్నమికి పోత, అమావాస్యకు ఆరగింపు. ఏమిటది? పకోడి, తాంబూలం, తేనెపట్టు, నేరేడు పండు. పున్నమికి పోత, అమావాస్యకు ఆరగింపు, తేనెపట్టు. లింగ వచన విభక్తులు లేని పదాన్ని ఇలా అంటారు. అవ్యయము అంటారు. భవిష్యత్ కాలం అనగా జరిగిపోయిన కాలం, జరగబోయే కాలం, శీతాకాలం, జరుగుతున్న కాలం. ఆన్సరు జరగబోయే కాలం. గాలి కొరకు కిటికీలు తెరిచారు. ఈ వాక్యంలో ఉన్న విభక్తి కొరకున్ కై చతుర్థి విభక్తి.
ఈ క్రింది వానిలో వాక్యాంత బిందువు ఏది? వాక్యాంత బిందువు ఫుల్ స్టాప్ 4వ ఆప్షన్ 4. నిత్య ఏకవచనమునకు ఉదాహరణ మూలిక, ఇనుము, పక్షి, ఆశ. నిత్య ఏకవచనము ఇనుము, ఎందుకంటే మూలికకి బహువచనం ఉంటుంది. మూలికలు అని ఒకటి ఉంటే మూలిక అంటాం, 4, 5 ఉన్నాయి అనుకో మూలికలు అంటాం. పక్షి అనుకో ఒకటి ఉంటే పక్షి అంటాం, 4, 5 ఉంటే పక్షులు అంటాం. ఆశ ఒకటి ఉంటే ఆశ, 4, 5 ఉంటే ఆశలు. ఇనుము అనేది ఎంత ఉన్నా సరే దాన్ని ఇనుమనే అంటాం, ఇనుములు అని అనం. అది. తర్వాత 47ది. ఈ క్రింది వానిలో సంయుక్తాక్షర పదము సకలం, చిచ్చర పిడుగు, పుణ్యము, మొదలు. సంయుక్తాక్షర పదము అంటే ఒక హల్లుకి వేరే హల్లు ఒత్తుగా రావటం. ఇక్కడ పుణ్యము అనేది సంయుక్తాక్షర పదం. క్రింది వానిలో పరుషాలు అస్సలు మామూలుగా పేపరు చాలా ఈజీగా ఉంది. జస్ట్ ఇంట్రడక్షన్లో అడిగారు. కచట తపలు పరుషాలు. ఏమేమి పదంలో ఉన్న సంధి ఏమి ప్లస్ ఏమి, ఏమేమి. ఏమి ప్లస్ ఏమి, ఏమేమి. దీనికి యార్డ్ స్కోర్ ఇచ్చారు. ఏమి ప్లస్ ఏమి, ఏమేమి. ఇది యార్డ్ స్కోర్ ఇవ్వటం జరిగింది, ఎందుకంటే ఇది ఆమ్రేడిత సంధి. భానుదయం పదాన్ని విడతీయండి. భాను ప్లస్ ఉదయం, భానుదయం. ఆప్షన్ 3. ద్విగు సమాసం అనగా విశేషణం పూర్వంగా ఉండేది, క్రియాపదం పూర్వంగా ఉండేది, సంఖ్యాపదం పూర్వంగా ఉండేది, సంఖ్యాపదం ఉత్తరంగా ఉండేది. ద్విగు సమాసం 3 పువ్వులు, 4 కాయలు, 6 ఋతువులు. ఇక్కడ సంఖ్యాపదం అనేది ముందుంటుందా వెనకుంటుందా? ముందుంటుంది. కాబట్టి సంఖ్యాపదం పూర్వపదంగా ఉండేదే ద్విగు సమాసం. చిల్లర పదంలో గురు లఘువులను గుర్తించండి. చిల్లర చి లా వస్తుంది కదా, దాని ముందున్నది గురువు అవుద్ది. గురువు లఘువు లఘువు, గురువు లఘువు లఘువు. ఆప్షన్ 1. తర్వాత జాతరలోని డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకాయి. ఈ వాక్యంలో ఉన్న అలంకారం ఆకాశాన్ని తాకాయి. ఇది అతిశయోక్తి అలంకారం, ఎందుకంటే ఎక్కువ డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకాయేమో అని ఎక్కువగా చేసి చెప్పారనమాట. అందుకని ఇది అతిశయోక్తి అలంకారం. క్రింది వానిలో సంశ్లిష్ట వాక్యం గుర్తించండి. సంశ్లిష్ట వాక్యం గుర్తించండి. పాప పాలు తాగుతున్నది, పాడుతున్నది. వాడు నా తమ్ముడు, ఆమె నా చెల్లెలు. శామ్యూల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు. ఇస్మాయిల్ ఊరికి వెళ్ళాడు, వచ్చాడు. ఫస్ట్గా మనకి గుర్తు రావాల్సింది ఏంటంటే సంశ్లిష్ట వాక్యం అంటే అసమాపక క్రియలు 2 లేదా అంతకన్నా ఎక్కువ అసమాపక క్రియలు ఉండి చివరిలో సమాపక క్రియ ఉంటే అవి సంశ్లిష్ట వాక్యం. ఇక్కడ అలా ఏ వాక్యం ఉందంటే శామ్యూల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు. ఇతివృత్తం, పూర్వగాథలు, విశేషాంశాలు మొదలగునవి ఏ పరిజ్ఞానం కిందకి వస్తాయి? భాషా పరిజ్ఞానం,
విషయ పరిజ్ఞానం, శాస్త్ర పరిజ్ఞానం, ప్రత్యేక పరిజ్ఞానం. ఇతివృత్తం, పూర్వగాథలు, విశేషాంశాలు అనేవి విషయ పరిజ్ఞానం కిందకి వస్తాయి. బ్యాడ్ స్పెల్లింగ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ బ్యాడ్ హియరింగ్. దుష్టోచ్చారణకు కారణం వినికిడిలో శ్రద్ధ వహించకపోవడమే అనే వాక్యంలో దాగిన ముఖ్య భాషా నైపుణ్యం లేఖనం, భాషణం, శ్రవణం, పఠనం. చూడండి, దుష్టోచ్చారణకు కారణం వినికిడిలో శ్రద్ధ లేకపోవడమే. వినికిడి అంటే వినికిడిలో శ్రద్ధ లేకపోవడం అంటే లేఖనమా, భాషణమా, పఠనమా, శ్రవణమా? శ్రవణాన్ని మనం వినికిడి అంటాం కదా, వినటమే కదా శ్రవణం అంటే. కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త ఫ్రోబెల్, మేరియా మాంటిస్సోరీ, గిజుబాయ్, మహాత్మా గాంధీ. కిండర్ గార్డెన్ను ప్రవేశపెట్టింది ఫ్రోబెల్. ఈ క్రింది వానిలో విద్యా ప్రణాళిక ప్రయోజనాలలో లేనిది లక్ష్యాత్మక విద్యను అందించుట, బోధన సులువుగా మారుతుంది, సకాలంలో పరీక్షలు నిర్వహించవచ్చును, ప్రణాళిక తయారీలో సమయం వృధా అవుతుంది. విద్యా ప్రణాళిక ప్రయోజనాలలో లేనిది. చూడండి, ప్రణాళిక తయారీలో సమయం వృధా అవుతుంది అనేది లేదు. బోధనాభ్యసన ఉపకరణాలను ప్రతి ఉపాధ్యాయుడు తన బోధనలో ముందుగానే ప్రదర్శించి వివరించాలి. పాఠ్యబోధన అంతా పూర్తయ్యాక ప్రదర్శించాలి. సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి. అసలు ఉపయోగించిన అవసరం లేదు. బోధనోపకరణాలను ఎప్పుడు ఉపయోగించాలి బోధనాభ్యసనలో అంటే దాని టైం వచ్చినప్పుడు, మనం పాఠం చెప్తా దాని అవసరం వచ్చినప్పుడు ఉపయోగించాలి. సముచిత సమయంలో సందర్భానుసారంగా, ఎట్టబడితే అట్ట కాదు. ముందే మొత్తం మూట వేసుకొని వచ్చి ఇదిగో ఇది అని చెప్పి తర్వాత పాఠం మొత్తం చెప్పడం కాదు. లేకపోతేనేమో పాఠం అంతా గడగడ చెప్పేసి తర్వాత చివరిలో ఇదిగో దానికి సంబంధించిన టీఎల్ఎం ఇది అని అలా కూడా చూపించటం కాదు. మనం చెప్తా దానికి అవసరమైన దాన్ని అవసరమైనప్పుడు చూపించటం అన్నమాట. పిల్లలు నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని పాఠ్య సహపాఠ్య విషయాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పిన చట్టం. పిల్లల నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని పాఠ్య సహపాఠ్య విషయాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయాలి అని చెప్పిన చట్టం ఆర్టీఏ 2009. ఆర్టీఏ 2009. చేయకము కాని కార్యము పాయకము మరిన్ శుభం, భవని భోజనమున్ జేయకము రిపు గృహంబున గూయకు మరు మనస్సును నొచ్చుగూత కుమారా. పై పద్యంలో కవి ఎవరి ఇంట భోజనం చేయొద్దన్నాడు? భవని భోజనం జేయకము రిపు గృహమున. రిపువు అంటే శత్రువు అని అర్థం. శత్రువు ఇంట మనం భోజనం చేయకూడదు. రిపు, ఇదిగో ఇక్కడ చూడండి, భవని భోజనము జేయకము రిపు గృహంబున. రిపు గృహం, ఎవరి గృహం? రిపు గృహం. రిపు గృహం అంటే రిపువు అంటే అర్థం ఏంటంటే శత్రువు. శత్రువుల ఇంట మనం భోజనం చెయ్యకూడదు. పై పద్యంలో అవని అనగా భూమి, అమ్మ, స్త్రీ, గగనం. అవని అంటే అర్థం ఏంటంటే భూమి అని అర్థం. ఆధునిక కవిత్వ ప్రక్రియలో ఎన్నో కవితా రూపాలు వచ్చాయి. ముత్యాల సరాలు, వచన కవిత, హైకూలు, ఇలా ఎన్నో కవితా రూపాలు చూస్తాము. సజీవమైన కవిత్వం కాలానికి అనుగుణంగా తన రూపాన్ని తానే ఎంచుకుంటుంది. హైకూల తర్వాత వచ్చిన కొత్త రూపం నానీలు.
నాణీలలో 4 పాదాలు ఉంటాయి. క్రింది వానిలో ఆధునిక కవితా రూపాలు కానివి నాణీలు, హైకూలు, కావ్యాలు, ముత్యాల సరాలు. వీటిల్లో ఈ నాలుగిట్లో ఆధునిక కవితా రూపాలు కానివి ఏమిటి అంటే కావ్యాలు. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఆధునిక కవిత్వ ప్రక్రియలో ఎన్నో కవితా రూపాలు వచ్చాయి. అయ్యో ఏంటి? ముత్యాల సరాలు, వచ్చిన కవితలు, హైకూలు, నాణీలు. ఈ 4 ఆధునిక కవితలని ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ కావ్యాలు అనేది లేదు కాబట్టి ఇది ఆధునిక కవితా రూపం కాదు. ఎప్పుడైనా మనం బిట్ కన్ఫ్యూజ్ అయినప్పుడు దాన్ని ఎలిమినేటెడ్ పద్ధతిలో చేసుకుంటే మనకి ఆన్సర్ ఈజీగా రాబట్టే అవకాశం ఉంటుంది. సజీవ కవిత్వం అనేది కాలానుగుణంగా మారనిది, కాలానుగుణంగా మారేది, కాలంతో సంబంధం లేనిది, కాలానికి అతీతమైనది. సజీవ కవిత్వం అనేది కాలానుగుణంగా మారుతుంది. ఏనుగు లక్ష్మణ కవి. ఏనుగు లక్ష్మణ కవి ఈ శతాబ్దానికి చెందినవారు. 17, 18, 19, 20. ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దానికి చెందినవాడు. పినాకపాణి అను పదమునకు అర్థం. పినాకపాణి అనే పదానికి అర్థం పినాకము పాని ఎందు కలవాడు శివుడు. ఉత్పత్తి అర్థాల్లో వస్తుంది శివుడు. అర్థం ఏంటంటే శివుడు. దహనుడు పదానికి పర్యాయ పదాలు దహనుడు, అగ్నిదేవుడు, అనలం, ఆవు, దేనువు, మాను, వృక్షం, సముద్రం, కడలి. దహనుడు అనేది అంటే పర్యాయ పదాలు కాబట్టి మనం ఇక్కడ అర్థం అసలు దానికి అర్థం తెలిస్తే చాలు. దహనుడు అంటే అగ్ని అని అర్థం. ఇక్కడ అనలము, అగ్ని అనేది దీని ఆన్సరు. కారు ప్రకృతి పదం. కారు అనే పదానికి ప్రకృతి పదం కాలం. దివి పదానికి నానార్థాలు. దివి పదానికి నానార్థాలు. స్వర్గం, ఆకాశం, భూమి, వసుధ, ఆకాశం, నింగి, నది, నీరు. చూడండి, నానార్థాలు అనేసరికి ఆప్షన్లలో వేరువేరుగా ఉండాలి. ఆప్షన్లో ఒక పదం ఇంకో పదం వేరువేరుగా ఉండాలి. ఫస్ట్ పదాన్ని చూసుకుంటే స్వర్గం, ఆకాశం. రెండోది భూమి, వసుధ. ఈ భూమి అన్న వసుధ అన్న భూమి కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఆకాశం, నింగి. ఆకాశం అన్న నింగి అన్న ఒకటి, ఇది కూడా ఆన్సర్ కాదు. నది, నీరు, ఇది కూడా ఆన్సర్ కాదు. స్వర్గము, ఆకాశం అనేది ఆన్సరు. క్రింది వానిలో జాతీయం కానిది. క్రింది వానిలో జాతీయం కానిది. అన్యం పుణ్యం, కల్లా కపటం, తల్లి తండ్రి, ఈడు జోడు. ఈ జాతీయం కానిది. తల్లి తండ్రి అనేది జాతీయం కాదు. మా ఊరెద్దు మీ ఊరికి పోదు, మీ ఊరెద్దు మా ఊరికి రాదు. ఏమిటది? రోకలి, పుట్ట, చెరువు, చెట్టు. రోకలి, పుట్ట, చెరువు, చెట్టు. ఆన్సరు చెట్టు. నామవాచక గుణాలను తెలియజేసే పదాలు. నామవాచకం యొక్క గుణాన్ని తెలియజేసే పదాలు క్రియలు, విశేషాలు, అవ్యయాలు, సర్వనామాలు. నామవాచకం యొక్క గుణాన్ని తెలియజేసేది విశేషణాలు. ఏంటి? విశేషణాలు. భూతకాలానికి ఉదాహరణ చదివాడు, చదువుతున్నాడు, చదువుతాడు, చదవడు. భూతకాలం అంటే పని అయిపోయింది. చదివాడు. సరయూ నది తీరమందు
కోసల దేశం ఉంది. ఈ వాక్యంలో ఏ విభక్తి? ఈ వాక్యంలో ఉన్నది ఏ విభక్తి? అందున్నన్. అందున్నన్ సప్తమి విభక్తి. స్వల్ప విరామ చిహ్నం. పోయినసారి ఇందాకటి పేపర్లోనేమో వాక్యాంత బిందువు ఇచ్చాడు. ఇప్పుడు స్వల్ప విరామ చిహ్నం. స్వల్ప విరామ చిహ్నం అంటే కామ. నిత్య బహువచనానికి ఉదాహరణ. పోయినసారి ఏమో నిత్య ఏకవచనం రాశాడు. ఇప్పుడు నిత్య బహువచనానికి ఉదాహరణ. పెసలు, తలలు, పరుగులు, కేరింతలు. ఇక్కడ మనం వీటికి ఏకవచనాలు రాయగలమేమో చూద్దాం. కేరింత, కేరింతలు. పరుగు, పరుగులు. తల, తలలు. పెస, పెసలు అని రాయలేం కదా, ఎందుకని ఇది నిత్య బహువచనం. ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తు చేరితే అది ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వచ్చి చేరిందనుకో అది సరళాక్షరం, సంయుక్తాక్షరం, ద్విత్వాక్షరం, ఉభయాక్షరం. సంయుక్తాక్షరం ఒకదానికి వేరేది వచ్చి చేరుతుంది కాబట్టి సంయుక్తాక్షరం. అదే ఒక హల్లుకి అదే హల్లు వచ్చి చేరిందనుకో అప్పుడు అది ద్విత్వాక్షరం అవుద్ది. ముక్కు సాయంతో పలికే అక్షరాలను ఇలా అంటారు. ఊష్మాలు, స్థిరాలు, పరుషాలు, అనునాసికాలు. ఆన్సర్ అనునాసికాలు. రాముడతడు పదాన్ని విడదీస్తే రాముడు ప్లస్ అతడు, రాముడతడు. ఇక్కడ కొన్నిటికి ఆప్షన్లు చదువుతున్నా కొన్నిటికి ఆప్షన్లు చదవట్లేదు అనుకోగాకండి, కన్ఫ్యూజ్ అవుతారు అన్నదానికి డైరెక్ట్గా ఆన్సరే చెప్తున్నా. మహూదది పదంలో ఉన్న సంధి. మహూదది పదంలో ఉన్న సంధి. మహా ప్లస్ ఉదది, మహూదది. ఇది గుణసంధి. ముల్లోకాలు సమాసం. ముల్లోకాలు ద్వంద్వ, ద్విగు, కర్మధారయ, తత్పురుష. 3 అను సంఖ్య గల లోకాలు ద్విగు సమాసం. నది పదంలో గల గణాలు. నది పదంలో ఉన్న గణం అంట. అబ్బో చూడండి ఎలా ఇచ్చాడు, మామూలుగా ఇవ్వలేదు. నది లఘువు, లఘువు, గురువు. లఘువు, గురువు అనేది ఏ గణమో మనం లగం. లఘువు, గురువు అనేది లగం. బావిలోకి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. ఏ అలంకారం? బావిలోకి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుందంట. అతిశయోక్తి అలంకారం. క్రియారహిత వాక్యానికి ఉదాహరణ. జాన్ సినిమా చూశాడు, పాప పాలు తాగింది, అతను మంచి ఆటగాడు. శారద టిఫిన్ తిన్నది, కాఫీ తాగింది. క్రియారహిత వాక్యం అంటే క్రియ లేని వాక్యం. చూడటం అనేది క్రియే, తాగటం అనేది క్రియే, ఇది కూడా తాగటం అనేది క్రియే. ఇక్కడే క్రియ లేదు. అతను మంచి ఆటగాడు అనేది క్రియారహిత వాక్యం. మాతృభాషా బోధన ప్రయోజనం కానిది. ఆలోచన శక్తిని పెంపొందించటం, సృజనాత్మకత ఎదగకపోవడం, ఆనందానుభూతి, రసానుభూతి పెంపొందించటం, సంస్కృతి సాంప్రదాయాలు పరిచయం అవ్వడం. మాతృభాషా బోధన ప్రయోజనం కానిది సృజనాత్మకత ఎదగకపోవడం. కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘం ఏ సంవత్సరంలో స్థాపించారు? ఇది యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. బ్లూమ్స్ ప్రతిపాదించిన కృత్యాధార అభ్యసన విధానం ఎవరి కేంద్రీకృతంగా ఉంటుంది? కృత్యాధార అభ్యసన విధానం ఉపాధ్యాయ, శిశు, మాత, సమాజ. శిశు కేంద్రీకృతంగా ఉంటుంది. ఒక విద్యా సంవత్సరంలో ప్రాథమికోన్నత పాఠశాలలు తప్పక పని చేయవలసిన దినముల సంఖ్య. ప్రాథమికోన్నత పాఠశాలలో 220 రోజులు. దృశ్య బోధనోపకరణం కానిది. దృశ్య బోధనోపకరణం కానిది వార్తాపత్రికలు, కరపత్రికలు, గోడపత్రికలు, రేడియో.
రేడియో. దృశ్యం అంటే చూడటం అనమాట. వార్తాపత్రికలు చూసి చదువుతాం కదా. కరపత్రికలు చూసి చదువుతాం, గోడ పత్రికలు చూసి చదువుతాం. రేడియో మాత్రం రేడియోని చూసినా దాని భావాన్ని మనం అర్థం చేసుకోలేం. అది సౌండ్ వచ్చి మాట్లాడితేనే. కాబట్టి ఇది శ్రావ్య బోధన ఉపకరణం లేదా శ్రవణ బోధన ఉపకరణం అంటారు దాన్ని. క్రింది వానిలో మూల్యాంకన ప్రయోజనం కానిది బోధన అభ్యసనంలో లోపాలను గుర్తించి వివరించడం, విద్యార్థుల అభ్యసన ఫలితాలు తెలుసుకోవడం, ఆనందానుభూతి రసానుభూతి పెంపొందించడం, ప్రణాళికలు రచించి విద్యా అభివృద్ధి సాధించటం. మూల్యాంకన ప్రయోజనం కానిది ఆనందానుభూతి రసానుభూతి పొందటం అనేది మూల్యాంకన ప్రయోజనం కాదు. గార్దంబునకేల కస్తూరి తిలకంబు మర్కటంబునకేల మలయజంబు శార్దూలముకేల సర్కార పూపంబు సూకరంబునకేల చూతఫలము మార్జాలమునకేల మల్లె పువ్వుల బంతి గుడ్లగూపకునేల కుండలములు మహిషంబునకేల నిర్మల వస్త్రములు బకసంతతికి నేల పంజరము. పై పద్యంలో చూతఫలము అనగా మామిడి పండు. సుగంధము దీనికి అవసరమా అని ఏ జంతువును గురించి చెప్పారు? మర్కటంబునకేల మలయజంబులు. కోతికి. మర్కటం అంటే కోతి. విజయరాఘవ నాయకుడు అనేక నాటకాలు, ద్విపద కావ్యాలు, దాదాపు 60 రచనలు చేశాడు. భక్తుడు, పద సాహిత్య సృష్టికర్త. క్షేత్రయ్య ఈ యుగం వాడే. క్షేత్రయ్య అసలు పేరు మువ్వ వరదయ్య. క్షేత్రయ్య పదాలు కనీసం 4500 ఉండి ఉండవచ్చు, కానీ 400కు మించి లభించటం లేదు. రంగాజమ్మ ఈ కాలంలో కవయిత్రి. ఉషా పరిణయం, మన్నారు దాస విలాసం అనే నాటకం ఇంకా అనేక రచనలు చేసింది. నారాయణ తీర్థుడు, సిద్ధేంద్రయోగి ఈ కాలంలోని వారే. మన్నారు దాస విలాసం రచించినది ఎవరు? మన్నారు దాస విలాసం రచించినది రంగాజమ్మ. తర్వాత పద సాహిత్య సృష్టికర్త ఎవరు? క్షేత్రయ్య. కొండవాగు పాఠం ఇతివృత్తం. ప్రకృతి వర్ణన. కల్మషం అను పదానికి అర్థం. కల్మషం అంటే అర్థం ఏంటంటే మలినం. కల్మషం అంటే మలినం. ఫాలాక్షుడు పర్యాయ పదాలు. శివుడు హరుడు. ఫాలాక్షుడు. ఫాలము అంటే నుదురు అని అర్థం. ఫాలాక్షుడు అంటే నుదుటిన అక్షి అంటే మళ్ళీ కన్ను. నుదుటి మీద కన్ను ఉన్నది ఎవరికి? శివుడికేగా. శివుడు హరుడు. కాంక్ష పదానికి వికృతి పదం. కాంక్ష ఖర్చు. చీర పదానికి నానార్థాలు. గోచి రేఖ. భాషకు సంబంధించి విశేష అర్థాన్నిచ్చే పలుకుబడులను ఏమంటారు? జాతీయాలు అంటారు. భాషకు సంబంధించి విశేష పలుకుబడులు ఇచ్చే అర్థాలను జాతీయాలు అంటారు. నిద్రలో కూడా కన్నులు మూయనిది చేప. పేరుకు బదులుగా వాడే పదం. పేరుకు బదులుగా అంటే నామవాచకానికి బదులుగా ఉపయోగించేది ఏంటి? సర్వనామం. వర్తమాన కాలం అనగా జరుగుతున్న కాలం. క్రింది వానిలో పంచమీ విభక్తి ప్రత్యయాలు. పంచమీ విభక్తి. కొరకున్ కై అనేది చతుర్థి విభక్తి. వలనన్ కంటెన్ పట్టి అనేది పంచమీ విభక్తి. వాక్యాంత బిందువును ఏమంటారు? పూర్ణ విరామం. క్రింది వానిలో నిత్య బహువచనం కానిది
నిత్య బహువచనం కానిది ఇందాక మనం చెప్పుకున్నాంగా కేరింత, కేరింతలు, ఇది నిత్య బహువచనం కాదు. మిగిలినవి నిత్య బహువచనాలే. ఒడ్లు, కందులు, పెసలు, ఇవన్నీ నిత్య బహువచనాలే. ఆన్సర్ 2 కేరింతలు. తర్వాత స్ ప్లస్ త్ ప్లస్ ర్ ప్లస్ ఆ, స్త్ర, స్త్ర. క్రింది వానిలో ఊష్మాలు, ఊష్మాలు అంటే ఊది పలికేవి ష, ష, స, స, హ. వచ్చినందుకు పదాన్ని విడదీయండి. వచ్చినందుకు, వచ్చిన ప్లస్ అందుకు, అనుకుంటాం కానీ కాదు. వచ్చినందు ప్లస్ కు, వచ్చినందుకు, వచ్చినందు ప్లస్ కు, వచ్చినందుకు. అకారమునకు యూరులు పరమైతే క్రమంగా ఏ ఓ అర్లు వస్తాయి. ఈ సూత్రం దేనికి వర్తిస్తుంది? ఏ ఓ అర్లు దేనికి వస్తాయి? గుణసంధికి వస్తాయి. వాయుపుత్రుడు ఏ సమాసం? వాయుపుత్రుడు వాయువు యొక్క పుత్రుడు, షష్ఠీ తత్పురుష సమాసం. 3 గురువులు ఉన్న గణం, 3 గురువులు ఉన్న గణం మగనం. యమతారాజ్య వేసుకుంటే లఘు, గురువు, గురువు, గురువు. 3 గురువులు ఉంది దేనికి? మగనానికి. అన్ని పాదాలలో చివరన ఒకే విధమైన లయాత్మకమైన పదాలు ఉంటే అది అన్ని పాదాలలో చివరన అంటున్నాడు కదా, అప్పుడు అది ఏ ప్రాస అయితే? అంత్యానుప్రాస అవుతుంది. అసమాపక క్రియకు ఉదాహరణ చేశాడు, రాస్తుంది, రాసి, వచ్చింది. అసమాపక క్రియ అంటే ఇంకా అక్కడ పని పూర్తి కాలేదు కాబట్టి రాసి. నేర్చిన విషయానికి తగిన సొంత ఉదాహరణలు ఇవ్వడం అనేది జ్ఞానం, అవగాహన, నైపుణ్యాలు, సృజనాత్మకత. నేర్చిన విషయానికి తగిన సొంత ఉదాహరణలను ఇవ్వటం అనేది అవగాహన. భాషా నైపుణ్యాల్లో ఎక్కువ కష్టంతో కూడుకున్నది. భాషా నైపుణ్యాల్లో ఎక్కువ కష్టంతో కూడుకున్నది లేఖనం. క్రింది వారిలో పద్య బోధనా పద్ధతి కానిది పూర్ణ పద్ధతి, ఖండ పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, ప్రతిపదార్థ పద్ధతి. ఇవన్నీ పద్య బోధనా పద్ధతులే కాబట్టి దీనికి యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయుడు తన పాఠ్య బోధనలో లోపాలను ఏ విధంగా కనుగొంటాడు? బోధనా లక్ష్యం, బోధనాభ్యసన ఉపకరణాలు, తరగతి గదిలో భేద భావాలు, స్వీయ మూల్యాంకనం ద్వారా మాత్రమే కనుక్కుంటాడు. ద్విపార్శ్వ ఉపకరణం కానివి వర్ణచిత్రాలు, నమూనాలు, కథా చిత్రాలు, ఛాయాచిత్రాలు. నమూనాలు అనేది ద్విపార్శ్వ ఉపకరణాలు కాదు. క్రింది వానిలో లఘు ప్రశ్నల వల్ల ప్రయోజనం కానిది స్వేచ్ఛాభావ ప్రకటనలకు వీలుంటుంది, విద్యార్థికి ఒత్తిడి ఉండదు, త్వరగా జవాబు గుర్తిస్తాడు, సంక్షిప్తంగా సమాధానాలు రాసే అలవాటు కలుగుతుంది, సంబంధం లేని అంశాలను రాయరు. ప్రయోజనం కానిది విద్యార్థి ఒత్తిడి ఉండదు, త్వరగా జవాబు గుర్తిస్తాడు అనేది కాదు. మిరము గింజ చూడ మీద నల్లగనుండు, కొరికి చూడలోన జురుకు మనును, సజ్జనులుగా వారి సారమిట్లుండురా. విశ్వదాభిరామ వినురవేమ. సజ్జనులను పై పద్యంలో దేనితో పోల్చారు? ఆవగింజ, మిరియపు గింజ,
మిరపగింజ, బొప్పాయి గింజ. దేంతో పోల్చారు? మిరెము గింజ అంటే మిరపగింజనా లేకపోతే మిరియపు గింజనా? ఆన్సరు మిరియపు గింజ. మిరెము గింజ అంటే మిరియపు గింజ. సజ్జనుల స్వభావం ఎలా ఉంటుంది? అహంకారంతో, దుర్గుణాలతో, అలంకారంతో, మేధా సంపత్తితో ఉంటుంది. తనికెళ్ళ భరణి పూర్తి పేరు తనికెళ్ళ దశభరణి శేషప్రసాద్. వీరు హైదరాబాదులో జన్మించారు. తల్లి లక్ష్మీ నరసమ్మ, తండ్రి రామలింగేశ్వరరావు. అగ్గిపుల్ల, ఆత్మహత్య, నక్షత్ర దర్శనం, పరికిణి మొదలైన కవితా సంపుటాలు రచించారు. శభాష్రా శంకర, ఆటగదరా శివ మకుటంతో రాసిన భక్తి గీతాలు గొప్ప పేరును తెచ్చాయి. భరణి గారు రాసిన భక్తి గీతాల మకుటం ఇది. ఆటగదరా శంభో శంకర, శభాష్రా శంకర, ఆటగదరా శివ. శభాష్ ఆటగదరా శివ, రా శంకర, శభాష్రా కృష్ణ, హరహర శంభో. శభాష్రా శంకర, ఆటగదరా శివ. తనికెళ్ళ భరణి గారి రచన కానిది అద్దెకొంప, చెల్చెల్ గుర్రం, గృహప్రవేశం, కొక్కొరొక్కో. గృహప్రవేశం అనేది కాదు. తేనెల తేటల మాటలతో గేయ రచయిత ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. ఇది 4వ తరగతిలోది. సాల్వము అను పదానికి అర్థము. సాల్వము అంటే డేగ. ప్రతీక, పర్యాయ పదాలు. ప్రతీక అంటే చిహ్నము, గుర్తు. దరి పదానికి ప్రకృతి పదం. దరి అంటే తీరం అని అర్థం. పక్షి, మబ్బు, బాణం పదాలు దీనికి నానార్థాలు. పక్షి, మబ్బు, బాణం అనేవి దీనికి నానార్థాలు. విహంగముకి. పచ్చని చెట్లతో కూడిన హరితహారాన్ని చూస్తే కన్నుల పండుగగా ఉంది. దీనిలో జాతీయము కన్నుల పండుగ. జాతీయం ఏంటంటే కన్నుల పండుగ. జీవికి పుట్టింది కానీ చలనం లేదు. ఏమిటది? జీవికే పుట్టింది కానీ చలనం లేదు. గుడ్డు. కానీ అన్న పదం ఏ భాషా భాగం? క్రియ, విశేషణం, అవ్యయం, సర్వనామం. కానీ అనేది అవ్యయం. అందు నన్ ప్రత్యయాలు ఏ విభక్తికి చెందినవి? సప్తమి విభక్తికి చెందినవి. కళాకారుడు పదానికి స్త్రీవాచక పదం కళాకారుడు, కళాకారిణి. ఇది 5వ తరగతిలో నుంచి వచ్చింది బిట్టు. పూర్ణ విరామ చిహ్నాన్ని ఎక్కడ ఉంచుతాము? వాక్యాంతంలో, వాక్యం చివరలో ఉంచుతాము. క్రింది వానిలో నిత్య ఏకవచనం. ఇత్తడి, ఆశ, పరుగు, ఒడ్లు. నిత్య ఏకవచనం ఇత్తడి. స్త్యూ. నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు. నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు మూర్ధన్యాలు. సీతమ్మ పదంలో సంధి. సీతమ్మ పదంలో సంధి. సీత ప్లస్ అమ్మ అత్వసంధి. కవీశ్వరుడు. కవి ప్లస్ ఈశ్వరుడు. కవీశ్వరుడు. షష్ఠీ తత్పురుష సమాసం వర్తించే పదం తల్లి మనసు. తల్లి యొక్క మనసు. 3 లఘువులు ఏ గణం? 3 లఘువులు ఏ గణం? నగనం. మాటలు నేర్చుకున్నాం, లిపులు కూర్చుకున్నాం. పై పాదాలలో ఉన్న
అలంకారం, అంత్యానుప్రాస అలంకారం. నిండు నూరేళ్ళు వర్తిల్లు, ఇది ఏ వాక్యం? ఆశీర్వాదక వాక్యం. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సెప్టెంబర్ 8. లాంగ్వేజ్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ థాట్. భాష ఆలోచనలకు ఆకృతి అన్న మహాశయుడు ఎవరు? జాన్సన్. వ్యాకరణ బోధన ప్రయోజనం కానిది. విరామ చిహ్నాల వినియోగం తెలుసుకుంటారు. వాక్యంలో పదాల మధ్య సంబంధాలను తెలుసుకుంటారు. పదాలకు అర్థాలను సందర్భాన్ని బట్టి గ్రహిస్తారు. భవిష్యత్తులో మంచి రచయితగా తయారవుతాడు. వ్యాకరణ బోధనలో ప్రయోజనం కానిది. భవిష్యత్తులో మంచి రచయితగా తయారవుతాడు. క్రింది వానిలో మనోవైజ్ఞానిక పరీక్ష కానిది. సాధనా పరీక్ష. బోధనా సోపానాల్లో మొదటిది ఏంటిది? ఉన్ముఖీకరణం. విస్తార పఠనానికి ఉపయోగపడేది ఉపవాచకాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించి మీ విలువైన సలహాలు కానీ సూచనలు కానీ ఏమన్నా ఇవ్వదలుచుకుంటే కామెంట్ రూపంలో ఇవ్వండి. థ్యాంక్ యూ.